ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు వ్లాగర్ నాని. ఈరోజైతే మనం కారు మొన్న రిపేర్ పార్ట్ 1 పెట్టాం కదా. బ్యాటరీ అయితే చేంజ్ చేయించేసాం. పాత బ్యాటరీ కూడా కంప్లైంట్ వచ్చిందని చెప్పి అమరాన్ బ్యాటరీ వేయించాను. అమరాన్ అయితే ఎక్కడైనా మనకు సర్వీస్ ఉంటుంది కదా, అందుకని చెప్పి అమరాన్ వేయించాను అనమాట. బండికి అయితే కూలెంట్ రేడియేటర్ పగిలిపోయి కూలెంట్ అంతా బయటికి వెళ్ళిపోయింది అనమాట. మొత్తం కారిపోయింది కూలెంట్ అంతానే. కూలెంట్ కారిపోవడం వల్ల ఏంటంటే బండి లోపల హీట్ ముళ్ళు అయితే చూపించింది. ఆ హీట్ ముళ్ళు చూపించేసరికి ఆల్రెడీ కూలెంట్ అంతా అయిపోయింది. ఈ BS6 2021 ఎట్గా సి ఇంజిన్ అది. ఈ బండికి ఏంటంటే లోపల స్పీడోమీటరు మనకి డిజిటల్ మీటర్ ఉంటుంది అన్నమాట. నార్మల్ మీటర్లా ఉండదు చూడడానికి. మనకు మీటర్ వచ్చి ఈ టైప్ వస్తుంది అన్నమాట. నార్మల్ మీటర్లో ఏంటంటే ఇక్కడ హీట్ ముళ్ళు ఉంటుంది. ఆటోమేటిక్గా సగం పైన లేచేటప్పటికి మనం కొంచెం అలర్ట్ అవుతాం అన్నమాట. సగం పైన లేచినట్టుగా ఆటోమేటిక్గా అలర్ట్ అయ్యి మనం బండి ఆపుకుని చూసుకుంటూ ఉంటుంది. దీనికి ఏంటంటే అలా ఉండదు. మనకి 100% 90% హీట్ అయ్యేటప్పటికి మామూలుగా ఇది అవుతుంది. కానీ కూలెంట్ మొత్తం డ్రైన్ అయిపోయేదాకా వాటర్ హీట్ ముళ్ళు అయితే మట్టుకు ఎలగలేదు. హీట్ ముళ్ళు వెలిగినని నేను ఆల్రెడీ హైవేలో ఆటోనగర్ వెళ్తున్నాను అన్నమాట. నేను మా మావయ్య నేనే డ్రైవ్ చేస్తున్నాను కారు. ఆటో చూసుకుంటే జస్ట్ అలా హీట్ ముళ్ళు వెలిగిన 5 సెకండ్స్లో నేను బండి ఆపేసాను. అప్పటికే కూలెంట్ అంతా మొత్తం వెళ్ళిపోయింది బయటికి. చేశాడు 3500 అయింది దీనికి. ఈ క్లామ్ సెట్ కూడా పోయింది. దీని క్లామ్ సెట్ కూడా కొత్త వేయించేసాం అన్నమాట. ఈ మొత్తం దాని వాటర్ దెబ్బకి మొత్తం చిలిం పట్టేసి శుద్ధ కింద పట్టేసింది అది. ఇంక ఈ కొత్త క్లామ్ సెట్ కొత్త బ్యాటరీ కూడా వేయించేసాను. ఇంకా ఎక్కడ చూసినా మనం అయితే ఇప్పుడు వీల్ ఎలిమెంట్ అయితే చేపిస్తున్నాం. ఇది వీల్ ఎలిమెంట్ కూడా టైర్స్ సరిగ్గా ఎగ్జాక్ట్గా అరగట్లేదు. వెనకాల టైర్ అయితే లెఫ్ట్ సైడ్ లోపల సైడ్ అరిగిపోతుంది. అది కూడా చేపిస్తున్నాను ఇప్పుడు నేను. చేంజ్ చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోవడమే. రోజు ఫ్రెండ్స్, కారు ఉన్న ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉంటుంది. ఇంజన్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏమన్నా అయిందంటే కొంచెం అన్నీ రేట్లు అంటే కారు అన్నటికి ప్రతిదీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నేను పర్సనల్గా అయినా నా కారులో అంతకుముందు నాకు ఆల్రెడీ ఇట్టుగా డీజిల్ బండి ఒకటి ఉండేది. ఇప్పుడు ఇది పెట్రోల్ CNG నా సెకండ్ కారు ఇప్పుడు ఇది. నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే మన కారు వెళ్ళి వస్తుందని కాకుండా ఇంజిన్ ఎప్పటికప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనం. ఇంజిన్ ఆయిల్ తగ్గుతుందా, గేజ్ తగ్గుతుందా, కూలెంట్ తగ్గుతుందా అన్నీ చెక్ చేసుకోవాలి. టైర్స్ కూడా బాగా అరుగుతుందా లేదో కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు చేయించుకుంటే ఏదన్నా పర్లేదు. ప్రాబ్లం పెద్ద అయిందంటే ఇంక ఏదన్నా వేల మీద అవుతుంది. ఇంకా మనం ఇప్పుడు భరించలేనంత అలా ఉంటుంది అన్నమాట రేటు. ఇప్పుడు నాకు ఇప్పుడు 25,000 దాకా అయింది మొత్తం ఇప్పుడు వరకు అయితే. ఈ మంత్లోనే మనకి EMI ఒకటి కట్టాలి. EMI ఒకటి 21,000 EMI కట్టాలి. ఇప్పుడైతే మనకి దీనికి బ్యాలెన్సింగ్ అయితే చేశారు. ఫస్ట్ వీల్స్ ఇప్పేసి కొంచెం తేడా కడుతుంది అని చెప్పి బ్యాలెన్సింగ్ అయితే చేశారు. బ్యాలెన్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బండి తర్వాత వీల్ అలైన్మెంట్ చేస్తారన్నమాట. ఫ్రంట్ టైర్స్ కూడా ఇది అటు ఇది ఆ పక్కది అది పక్కన వేసి కొంచెం చేశారన్నమాట. అంటే కొంచెం షేక్ అవుతుంది కారు. మనం ఒక 90 అలా వెళ్ళినప్పుడు 90 అనే కాదు, ఒక 60 క్రాస్ అయిన కాడి నుంచి ఆ కార్ అయితే షేక్ అవుతుంది స్టీరింగ్ ఇలాగ. అది మనకి పర్ఫెక్ట్గా వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా లేకపోతే అలాంటి కంప్లైంట్స్ కంపల్సరీ వస్తాయన్నమాట. మనకి డిస్ప్లేస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక 5,000 అని చెప్పాడు కానీ మెకానిక్ కన్నా 5,000 పైన తిరిగాను నేను. ఒక 9,000 దాకా తిరిగాను. ఎంత వీలైతే అంత గమ్ముని బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్పించుకోవాలి. మనది ఆల్రెడీ ఓల్డ్ డిస్క్ కాబట్టి ఒరిజినల్ బ్రేక్ ప్యాడ్స్ కన్నా నార్మల్గా TVS వాడుకుని తర్వాత 2 డిస్ప్లేట్లు కూడా మార్చేసుకుంటే మంచిది అన్నాడు అన్న. ఈసారి కూడా TVS బ్రేక్ ప్యాడ్స్ వేయించేసి నెక్స్ట్ డిస్ప్లేట్లు మార్పించి ఒరిజినల్ డిస్ప్లేట్స్ ఇప్పుడు వేయిస్తాను. ఈ డిస్ప్లేట్స్ మీద ఇంకా నార్మల్ ఒరిజినల్ ఎందుకు ఇంకా TVS అయితే సరిపోతాయి. నాకు TVS డిస్ప్లేట్లు వచ్చి మామూలుగా అయితే 20,000 25,000 అని చెప్పారు. కానీ నాకైతే ఇంచుమించు ఒక 40,000 దాకా అయితే వచ్చేసినాయి బ్రేక్ ప్యాడ్లు. అంటే ఒక్కొక్కరు డ్రైవింగ్ని బట్టి ఉంటుంది అది. నా డ్రైవింగ్కి మా బండి తిరిగే విధానానికి అయితే మాకైతే ఒక 35,000 40,000 దగ్గర టచ్ అయినాయి ఆ బ్రేక్ ప్యాడ్లు. TVS బ్రేక్ ప్యాడ్లు పర్వాలేదు, బెస్ట్ అని చెప్పవచ్చు. మనకి టైర్స్ కూడా నాది ఫ్రంట్ ఇది MRF టైర్స్. మనకి టైర్స్ కూడా ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 80% ఉండేది బటను. ఇప్పుడు కూడా బటన్ చూడండి ఒక 50% ఉంది ఇప్పటికి. టైర్స్ కూడా బాగానే ఉంటుంది. MRF టైర్స్ కూడా మనకి ఎక్కువ లైఫ్ కూడా బాగుంటుంది. రన్నింగ్ బ్రేకింగ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అది మనం బండి మనం తోలి విధానం ఉంటుంది. ఏదైనా సరే మనం డ్రైవింగ్ చేసి స్కిల్స్, మనం డ్రైవింగ్ చేసే విధానం, మనం తిరిగే రోడ్లు దాన్ని బట్టి ఉంటుందంట. టైర్లు అయినా ఏదైనా మన్నికైనా బండి విధానమైనా అదనమాట. ఒక్కొక్క డ్రైవింగ్ స్కిల్స్ ఒకలా ఉంటాయి. మనమే గొప్ప వాళ్ళు మనమే ఇదని చెప్పకూడదు. ఒక్కొక్క డ్రైవింగ్ స్కిల్స్ ఒక్కొక్కలా ఉంటుంది. మనకన్నా మేధావులు కూడా చాలామంది ఉన్నారు డ్రైవింగ్లో. మనకు తెలిసింది అందులో ఒక 10%. ఇంకా 90% మనకి ఇంకా చాలా తెలుసుకోవాలి ఎంత కారు ఉన్నా కానీ మనకి. అదనమాట.
సో మనకైతే ఇంజిన్ సైడ్ వర్క్ నేను కారు పెట్టి ఒక వారం అయింది. వారం రోజులకి ఈ రోజైతే నాకు ఇంజిన్ సైడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు మనం వీల్ అలైన్మెంట్ చేయించుకుని జాగ్రత్తగా ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. వాటర్ సర్వీసింగ్ కూడా చేయించుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. రేపు పొద్దున మంగళవారం మా ఊరి దగ్గర ఒక 5 కిలోమీటర్ల దూరంలో నిడదవోలు ఉంటుంది. నిడదవోలు టౌన్లో కోటసత్యం తల్లి గుడి టెంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అంటే మా సైడ్ వాళ్ళకి తెలుసు. ఈ వీడియో మా సైడ్ కాకుండా అవుట్ సైడ్ వాళ్ళు కూడా చూస్తారు కదా, వేరే రాష్ట్రం వేరే జిల్లా వాళ్ళు గట్టానే. వాళ్ళు చెప్తున్నా మాకంటే కోటసత్యం తల్లి టెంపుల్ అయితే ఫేమస్. మా వెహికల్స్కి వాహనాలు ఏం కొన్నా సరే అక్కడే పూజ చేయించుకుంటాం. మా సైడ్ అనే కాదు, ఇవాళ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల సరౌండింగ్ వాళ్ళు కూడా వచ్చి ఒక 100-200 కిలోమీటర్ సరౌండింగ్స్ కూడా వచ్చి మా దగ్గర తెలిసిన వాళ్ళు పూజలు గట్రా చేయించుకుని కోళ్ళు కోసుకుని నైవేద్యాలు అవి పెట్టుకుని ఇక్కడ చేస్తారు. అంత ఫేమస్ మాట మా కోటసత్యం తల్లి టెంపుల్. రేపు పొద్దున్న మనం ఇప్పుడు వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ వాష్ చేయించుకుని రేపు మంగళవారం పొద్దున్నే తీసుకెళ్ళి పూజ అయితే చేయించేద్దాం కోటసత్యం తల్లి గుడిలో. అదనమాట. ఏం పేరనయా? అది తేజ. పేరు బ్యాలెన్సింగ్ చేస్తారు మనోడు తేజ అన్న పేరు. త్వరలో తేజ చేస్తున్నాడు వర్క్ అయితే మటుకు మరి. అన్న అయితే మనకు వీల్ అలైన్మెంట్ గట్రా చేసేది ఇప్పుడే జస్ట్. అన్న పేరేం పేరన్నా? చిన్న. మన షాప్ వచ్చి అడ్రస్ ఏంటన్నా ఒకసారి అడ్రస్ చెప్పండి. షాప్ అడ్రస్ మన డెల్టా హాస్పిటల్ సర్వీస్ రోడ్లో స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట. సాయి కార్ హౌస్, సాయి టైర్ జోన్ అని చెప్పి ఆపోజిట్ వచ్చి పోలీస్ ట్రైనింగ్ సెంటర్. అది మన అపోలో అని చెప్పి బోర్డు ఉంటుంది. అపోలో టైర్స్ బోర్డు ఉంటుంది అన్నమాట. ఇది మన ఏనుగుబొమ్మ ఉంది కదా రాజమండ్రి, ఏనుగుబొమ్మ సందులో ఉంటుంది మన స్టోర్. వీల్ అలైన్మెంట్ అయితే ఇప్పుడే జస్ట్ వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ కూడా అయిపోయింది. మనం ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ వెళ్తున్నాం అన్నమాట. అన్నయ్య టెస్ట్ డ్రైవ్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అన్నయ్య కొంచెం ఫిక్స్ చేసి ఇచ్చేస్తాడు. ఇంకా మనం చూసి చెప్పి అంత ఉండదు అన్నమాట. ఇంకా అన్నయ్య చూసి ఇచ్చేస్తాడు. మనం ఆల్రెడీ రెగ్యులర్గా చేసే కాబట్టి ఈ విషయంలో అయితే మనం ఇబ్బంది పడకూడదు. అందులో వర్క్ కూడా అయితే మట్టుకి మీకు పిండి పని చెప్పాను కదా, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చుద్ది నచ్చకపోతే అది మీరు చేయించుకుని పర్సనల్గా మీరు ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి మీ బండి అంత ముందుకి తర్వాతకి చేయించిన డిఫరెన్స్ మీకు చూస్తే మీకు అది అర్థమవుతుంది. నేను చెప్తే అది ఏదో వేరేలా ఉంటుంది. మీరు వచ్చేసారి చేయించుకుని చూడండి. అదనమాట. బండి అయితే మనకు ఒక 40 ఆ స్పీడ్లో కనుక్కోవాలంట మొత్తం మీద. అలాగైతే అలాగే ఇదైతే స్టోర్ అపోలో టైర్స్ అని ఉంటుంది అన్నమాట. వీల్ అలైన్మెంట్ ప్లస్ కార్ వాష్ కూడా ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి ఇలా వస్తే రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఇటు నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ షాప్ వచ్చి మ్యాక్సిమం షాప్లో అయితే అన్నే ఉంటాడు. అన్న అయితే అన్న మా ఊళ్ళో ఎవరన్నా వస్తే కొంచెం మంచి రేట్లో చేసి పెట్టాను కంపల్సరీ. అదే ఓకే.
ఎవరేదో శ్యామ్ భయ్య. ఇగో వద్దు యూట్యూబ్ ఛానల్ పెడతాను నేను. ఏంటి శ్యామ్ నీ పేరు శ్యామ్ అన్నయ్య, అన్నయ్య పేరు శ్యాము. అన్నయ్య మెకానిక్ ఇక్కడ, టాప్ మెకానిక్. ఇంకా సాధింగ్ శివుడు అన్న అయితే మనకి వర్త్ బ్రాండెడ్ది మనకి విండ్షీల్డ్ క్లీనర్, మన ఫ్రంట్ వైపర్ వాటర్ షాంపూ అది ఇచ్చాడు అన్న ఫ్రీగా మనకి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, మనకైతే వచ్చిన అన్ని పనులు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా వీల్ అలైన్మెంట్ గురించి అయితే చెప్పాలి. అన్న అయితే వీల్ అలైన్మెంట్ చాలా బాగా చేశాడు. ఇది వరకు ఒక ఎక్కువ స్పీడ్ ఏం కాదు, జస్ట్ ఇప్పుడు 40లో ఉంది కదా, 40 స్పీడ్ ఎక్కేమంటే స్టీరింగ్ ఇలాగని ఇలాంటిసరికి మళ్ళీ షేక్ అయ్యేది, ఇలాగ వీలు షేక్ అయ్యేది, స్టీరింగ్ షేక్ అయ్యేది. మన వాళ్ళు అయితే కొంచెం బాగా చేశారనమాట. నేను అంతకుముందు కూడా ఈ వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేయించాను. అప్పటికప్పుడైతే కొంచెం బెటర్ అనిపించింది వర్క్. దాని తగ్గట్టుగా ఏంటంటే నా బండి ఈ షేక్ అయ్యేటటువంటి చెప్పాను కదా, షేక్ అవ్వడం కూడా తగ్గింది ఇప్పుడు నాకు. దానివల్ల డిఫరెన్స్ తెలిసింది, లేకపోతే నాకు అంతలా డిఫరెన్స్ తెలియదు. రేట్ అయితే మన దగ్గర మాట్లాడలేదు, కానీ మనకైతే మంచి ప్రైస్ ఇచ్చాడు అన్న. నార్మల్గా దీనికి నేను అంతకుముందు కూడా వీల్ అలైన్మెంట్ అవి అక్కడ బయట చేయించాను. మనకి వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ రెండు కలిపి నాకు 400 చేశాడు అన్న. అయితే అంతకుముందు కూడా నేను వేరే దుక్కులు చేయించాను, పేరు చెప్పలే కానీ షాప్ పేరు నా దగ్గర 700, 600 అలా కూడా తీసుకున్నారు. ఇప్పుడైతే అన్న దగ్గర మనం 400కి అయితే 2 చేయించాం. దాని దగ్గర టైర్ కూడా ఒకటి మంది గీతలు వచ్చేసి లైన్స్ వచ్చేసి లైన్స్ వచ్చేసి అది కొంచెం పేలిపోయి అంత దగ్గరగా వెళ్ళిపోయిన టైర్ అయితే దాన్ని కూడా తీసేసి మన దగ్గర సెకండ్ హ్యాండ్ టైర్ మంచిది ఉందో దాన్ని రిప్లేస్ చేస్తాడు. ఆ టైర్ మనకి వేసినందుకు ఫిట్టింగ్కి కలిపి దానికైతే 400 తీసుకున్నాను. అంతకుముందు నేను సెకండ్ హ్యాండ్ టైర్ కూడా వేయించాను, బటన్ బాగున్న టైర్. దానికైతే అంతకుముందు నా దగ్గర ఒక అన్న అయితే 900 తీసుకున్నాడు. మనోడైతే దాన్ని 400లో చేసాడు అనమాట. అది ఇక్కడ ప్రైజ్ వస్తే కూడా చాలా బాగుంటుంది. ప్రైజ్ అయితే బట్టి నేను చేయించుకున్నాం కదా ఆల్రెడీ. అన్న పక్కన ఉండగా చెప్తే బాగోదని నేను చెప్పలేదు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. షాపు అయితే వర్క్ అయితే మట్టుకు చాలా చాలా బాగుంది. పేరు అయితే పెట్టాల్సిన పనే లేదనమాట అసలు. ఓకే, మనం వచ్చిన పని అయితే అయిపోయింది. అసలు నేను వేరైతే వర్క్ కంప్లీట్ అవ్వదే అనుకున్నా, ఈరోజు కూడా ఇంకా అవ్వదు, మళ్ళీ రావాలి అనుకున్నాం. మనకి వచ్చిన వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇంజిన్ వర్క్ చేయించేసాం. డిక్కీ లాక్ ప్రాబ్లం అది కూడా చేయించేసాం. నెక్స్ట్ మనకు సెంటర్ లాకింగ్ అయితే మొత్తం పనిచేయడం మానేసింది. సెంటర్ లాకింగ్ ఇంకొక కీ తీరా ప్రసాద్, ఇంకొక కీ అది మనం ఆ కీకి ఈ కీకి కలిపి సెంటర్ లాకింగ్ పని చేయడం వల్ల ఏంటంటే మనకు తెలుసు, ఇక్కడ ఉంచుడు సెంటర్ లాకింగ్ పని చేయడం వల్ల మనకి ఏ రిమోట్ కంట్రోల్ ఇబ్బందా, మనకి రిమోట్ కంట్రోల్ పోయిందో సెంటర్ లాకింగ్ పోయిందో అర్థమయ్యేది కాదు. దేనివల్ల పోయిందో లాకింగ్ అయితే పని చేయక ఏమీ అర్థమయ్యేది కాదు. డిక్కీ లాక్ సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత మనం అయితే దీంట్లో బ్యాటరీ ఏం చేసినా సెంటర్ లాకింగ్ అయితే మొత్తం వర్క్ అయిపోతుంది. నేను ఈ కారుకుండే కీ ఇది మనమేమో ఎక్స్ట్రా కీ అనమాట మన దగ్గర. ఇది దీంట్లో కూడా నేనైతే బ్యాటరీ ఇచ్చేసాను. దీంట్లో కలిపి 200 అయితే తీసుకున్నారు బ్యాటరీకి. దీనికి 100 దానికి 100 తీసుకున్నారు అనమాట మన దగ్గర. అది కూడా కార్ లాకింగ్ అని చెప్పి మన లాలా చెరువు హోండా షోరూమ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. అది లాలా చెరువు వెళ్ళేదారిలో హోండా షోరూమ్ ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కారు లాకింగ్ సెట్ అని చెప్పి, డోర్ లాక్ అని చెప్పి మొత్తం అన్ని కార్ డోర్ లాక్లకి సంబంధించిన ఏదైనా సరే అక్కడే చేస్తారు వర్క్ మనకి. ఇప్పుడైతే మనకి అది కూడా చేయించేసాం. మొత్తం ఇట్లన్నిటికీ కలిపి నాకు బిల్లు 25,000 అయిందనమాట ఇప్పటికి. మన బ్యాటరీ, కార్ రిపేరింగ్కి ప్లస్ వీల్ అలైన్మెంట్కి, మన బ్యాటరీ వర్క్స్కి, సెంటర్ లాకింగ్కి, మన బ్యాటరీకి అన్నీ కలిపి 25,000 అయితే బిల్ అయింది నాకు. డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసినా సరే కార్ అయితే వారం రోజులకి, వారం కూడా కాదు 10 రోజులు, ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోతుంది నేను రాజమండ్రిలో కార్ పెట్టి. అన్ని పనులు కంప్లీట్ అయ్యి ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తున్నా. ఈరోజైతే సోమవారం, రేపు మంగళవారం కదా, రేపు మార్నింగ్ అయితే కోటసత్యం తల్లి పూజ అయితే చేపిస్తాను. కారు కడిగేసి నీట్గా వాషింగ్ కూడా చేయించాలి. కార్ వాషింగ్ టైం లేదు ఇంకా, ఇంటికి వెళ్ళి రేపు మేమే కడిగేసుకోవాలి. ఈరోజు నైట్ అయితే కారు. మా ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, ఫుల్ హెల్ప్ చేస్తాను మా వాడు. ఇప్పుడు నాకు కారు మొత్తం ఇడే కడిగేస్తాడు అదనమాట.
కడిగించాలని కాదు, నేను కష్టపడతారు చూడలేదు, ఆటోమేటిక్గా ఆడ వచ్చి కడిగేస్తారండి. ఇప్పుడు మనం అయితే జాయిగా బొమ్మూరు కూడా ఎంటర్ అయ్యాం రాజమండ్రి నుంచి. ఓకే, ప్రసాద్ అయితే మనతో ఉన్నాడు పాపం మార్నింగ్ నుంచి పనులన్నీ చేయడానికి. వీడు కూడా పాపం పనులన్నీ అనుకుని యాక్చువల్గా వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ అయితే ఈరోజు బట్టల షాపింగ్కి వెళ్ళారు. బట్టల షాపింగ్కి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ ఉన్నాడేమో వాళ్ళతో పాటు. వెంటనే మళ్ళీ కంగారు అక్కడ నీకు ఫోన్ చేస్తే నేను కారు పని చేపిస్తున్నాను చెప్పి వచ్చి మనతో పాటు పొద్దున్నుంచి మనతో పాటు ఉన్నాడు పాపం. మనం ఏమన్నా కష్టపడితే చూడలేడు పాపం, కూడా వచ్చేస్తాడు ఫ్రెండ్. స్నేహం కోసం ప్రాణాలు ఇస్తామని డేపు మాట్లాడు, కానీ ఎవడు దొంగన కొడుకు. అది ఆడ ప్రాణం ఎందుకు ఇస్తారు, స్నేహం కోసం ఎవడని ఇస్తాడండి, ఎలాగంటారు అది డైలాగులు అవన్నీ. సో అదనమాట, ఇదైతే బొమ్మూరు సెంటర్లో అయితే ఉన్నాం మనం కరెక్ట్గా. చార్జర్ తెచ్చుకున్నావా? చార్జర్ ఇంటి దగ్గర ఉంది, కారు చార్జర్ ఇంటి దగ్గర పెట్టేస్తాను, ఇంటికి వెళ్ళి కార్లో పెట్టేస్తాను. అదనమాట. నేను ఏమన్నా దీనికి మ్యూజిక్ పెడుతుంటే వీడియోస్లో కాపీరైట్ అని పడుతుంది. ఏ మ్యూజిక్ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పెడదామన్నా సరే కాపీరైట్ అని పడుతుంది వీడియోకి. మొన్న అలాగే సెకండ్ వ్లాగ్ నేను పెట్టిన వ్లాగ్ కాపీరైట్ అని పడి వీడియో అయితే డిలీట్ అయిపోయింది. అంటే నేను సెట్టింగ్స్ ఏవో చేసా, మొత్తం మీద వీడియో డిలీట్ అవ్వలేదు. వీడియోస్ నుంచి రీల్స్లోకి వెళ్ళిపోయింది, అది షార్ట్స్లోకి వెళ్ళిపోయింది వీడియో, ఫుల్ లెంత్ వీడియో నుంచి. అది కాపీరైట్ పడకుండా మ్యూజిక్ ఎలా పెట్టాలో నాకైతే కొంచెం దీని గురించి అంత అవగాహన లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు కామెంట్ అయితే చేయండి, దాన్ని ఎలాగా పెట్టాలన్నది కాపీరైట్ లేకుండా వీడియోకి మ్యూజిక్ ఎలాగ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలని చెప్పి. నేను 2-3 యూట్యూబ్లో వీడియోస్ చూసాను కానీ మనకు సరిగ్గా అర్థం అవ్వలేదు. లేకపోతే ఒకసారి మళ్ళీ ఫుల్గా కూర్చొని వీడియో అయినా చూడాలి. ఇప్పుడైతే మనం ధవళేశ్వరం కాటన్ ధర స్టాట్యూ, అది ధవళేశ్వరంలో ఉన్నాం. ధవళేశ్వరం బ్రిడ్జి ఎక్కి వయా ధవళేశ్వరం, బొబ్బర్లంక, విద్యేశ్వరం మీదుగా మద్దూరు వెళ్తాం అనమాట మనం ఇప్పుడు ఇంటికి. ఇదైతే ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం మనం ఇప్పుడే. జస్ట్ నాని ఏరా వందనాలు ఎవరన్న నీకు సాయిరామ్. మా ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ మేంచి ఈ కటింగ్ అయితే చాలా డేంజరస్ కటింగ్ అనమాట. ఒకసారి ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అది తుఫాను వెహికల్ ఇక్కడ నుంచి ఆ కటింగ్ తిరిగే కటింగ్లో కిందకైతే పడిపోయింది అనమాట. అది అలా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు, అప్పుడు ఇక్కడ నుంచి కిందకి పడిపోయి ఆల్మోస్ట్ మొత్తం వ్యాన్లో అందరూ చనిపోయారు. ఒక అబ్బాయి మాత్రం మిగిలిన బతికేటప్పుడు. కొట్టండి ధవళేశ్వరం బ్యారేజ్ కార్ యాక్సిడెంట్ అని వస్తుంది యూట్యూబ్లో. చాలా పెద్ద యాక్సిడెంట్ అనమాట. చాలా రోజులు ఈ బ్రిడ్జ్ మీదకి రావడం కూడా చాలా భయపడ్డారు. అప్పుడు కిందకి పడిపోయింది అనమాట ఇక్కడ నుంచి. అది చాలా ఘోరమైన యాక్సిడెంట్. చాలా రోజులు మర్చిపోలేపారు జనం దాన్ని. డైలీ ఇక్కడికైతే గోదావరి చూడడానికి, ఎర్ర గోదావరి వచ్చింది కదా, చూడడానికి చాలామంది వస్తారు. మనం వచ్చేసరికి టైం కూడా చాలా టైం అయిపోయింది కదా, ఎవరు లేరనమాట. ఈ బ్రిడ్జ్ నిండా జనమే ఉంటారు మామూలుగా అయితే. ఎక్కడెక్కడి నుంచి వస్తారు మన గోదావరి చూడడానికి ఇక్కడికి, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి. నైట్ టైం మీకు ఎలా కనిపిస్తుందో వ్యూ అయితే అర్థం అవ్వట్లేదు. డే టైం అయితే మీకు కనిపించేది అన్నమాట. మా ఇంటికి వెళ్ళాలంటే మొత్తం ఇలాంటి బ్రిడ్జ్లు 1, 2, 3, 4 మొత్తం 4 బ్రిడ్జ్లు అయితే దాటాలి. ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ల మీద మన బయసన్న యాదవ్ అన్న ఆల్రెడీ ఒకసారి బైక్ మీద వచ్చి కొట్టండి, అది వైజాగ్ లాగ్ ఉంటుంది అన్నది, ఏ బ్రిడ్జెస్ అప్పుడు చూపించాడు అన్న. తర్వాత యూట్యూబర్లు ఎవరో అయితే చూడలేదు, అన్న అయితే ఫాలో అయ్యండి కాబట్టి అప్పుడు అన్న వీడియో చూసేవాడిని కాబట్టి అప్పుడు చూశాను నేను. మా బ్రిడ్జెస్ గురించి అన్నయ్య అయితే చూపించాడు ఆ వీడియోలో, మొత్తం 4 బ్రిడ్జ్లు అని చెప్పి. అందులో ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్, ఇదే కొంచెం లాంగ్ బ్రిడ్జ్ మాట అన్నింటి మీద. మనమైతే ఫస్ట్ బ్రిడ్జ్ ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మిగతా 4 బ్రిడ్జ్లు కూడా నేనైతే మీకు చూపిస్తాను. అంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు మా లోకల్ వాళ్ళు అయితే ఈ పార్ట్ మీరు స్కిప్ చేసేయండి, మీరు చూసిందే కాబట్టి. మన తెలియలేని వాళ్ళ గురించి, చూడలేని వారి గురించి చెప్తున్నాను నేను. ఇది మన లోకల్ వాళ్ళ గురించి అయితే కాదు. ఇప్పుడు
ఇప్పటికి 12 ఈ బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ప్రసాద్ ఇది? 1 2 ఉంటుంది అంటవా? 2 కిలోమీటర్స్. ఒక 2 కిలోమీటర్స్ అలా ఉండొచ్చేమో నాకు తెలిసి. 1.5 2 ఉంటుందేమో ఒక కిలోమీటర్ ఒక బ్రిడ్జ్ వచ్చి. ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ ఎక్కువ అన్నిటికన్నా పొడుగు. మిగతా అంత పొడుగు ఉండవు, కొంచెం తక్కువే ఉంటాయి. ఇదేంట్రా అడ్డదడ్డలుగా వచ్చేస్తున్నారు. ఇటు సైడ్ కారు, ఇటు సైడ్ ఆటో పెట్టారు. చేపలే కొనుక్కుంటున్నట్టున్నారు. ఇదైతే సెకండ్ బ్రిడ్జ్ బొబ్బర్లంక. బొబ్బర్లంక దాటిన తర్వాత మన ధవళేశ్వరం బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్ అలాగా ఒక చిన్న మధ్యలో వస్తుంది పిచ్చుకలంక అని చెప్పి. దాని తర్వాత ఇది బ్రిడ్జ్ మాట. ఈ బ్రిడ్జ్ దాటిన నెక్స్ట్ బొబ్బర్లంక. ఓకే. ప్రతిదీ వీడియో పెట్టాలి. ఇంకా మనం అలాగ బ్రిడ్జి అయితే అలా దాటేం లేదో మన గురూజీ అయితే ఎంటర్ అవుతాడు. మన గురూజీ అయితే దర్శనమిస్తారు బ్రిడ్జి దాటిన వెంటనే. ఇది బొబ్బర్లంక. ఇటు నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే నేను మనం వీడియో పెట్టాం కదా చిన్న వాడపల్లి అనమాట. ఇటు వెళ్తే మా ఊరు. జై శ్రీరామ్. మూడో బ్రిడ్జ్ మనం దాటేసాం అనమాట. ఇంకా డైరెక్ట్ ముద్దూరులంక. నెక్స్ట్ వచ్చి మనకి విద్యేశ్వరం. ఫైనల్గా మనం అయితే దుర్గమ్మ కూడా వచ్చేసాం. కనకదుర్గమ్మ వారి నిలయం. చెప్పరా. బాగున్నారా? మిమ్మల్ని అయితే నెట్లో పెడతాం మరి యూట్యూబ్లో. చూడండి కాయ కొట్టాలి. కాయ ఉందా? తీసుకుంటారా కాయ? వాతావరణం ఏం బాగలదా? చూడలేదు మంచిగా ఇవి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాని అయితే కొట్టండి.